RFCL వచ్చాం మనం. ఈ RFCLలో ఏం జరుగుతుంది, ఏంటిది విశేషం ఏంటిది మొత్తం క్లియర్ చెప్తాను నేను. ఈరోజు మరి మా JMET జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీస్ మరియు మా ఓవర్మెన్స్ అందరం కూడా ఫ్రంట్ అండ్ సూపర్వైజర్ క్లాస్ రావడం జరిగింది. దాని నిమిత్తం మరి RFCL రావడం జరిగింది విజిట్ కోసం. ఈ విజిట్లో RFCL గురించి క్లుప్తంగా వివరిస్తాను నేను. దయచేసి మీ అందరూ మాతో ఉండాలని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారి కోరుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అనండి భయ్, హాయ్ ఫ్రెండ్స్ అనండి భయ్. అట్లా చెయ్యిపోండి అట్లా. అదిగో సత్తన్న, మా బొడి సత్తన్న, మా హీరో, డైనమిక్ హీరో, మా అన్నగా ఫోర్ మ్యాన్. నేను లాస్ట్ ఎయిట్ చేస్తా, నేను కట్ చేసి చెయ్యిపు. కాబోయే ఇన్స్పెక్టరు తమ్ముడు జమ్ము, తమ్ముడు రమ్ము. ఓకేనా? నవ్వు తమ్ముడు, ఏమైంది? డబ్బులేం ఖర్చు అవసరం, ఏం కాదు, రూపాయి పెట్ట. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే అసెంబ్లీ పాయింట్లో అసెంబ్లీ అవ్వడం జరిగింది. మెయిన్ గేట్ దగ్గర నుంచి లోనికి ఫస్ట్ అసెంబ్లీ పాయింట్లో అసెంబ్లీ అవ్వడం జరుగుతుంది. అక్కడ తమ ఐడెంటిటీ కార్డ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత లోనికి పంపిస్తారు. అది ఫైర్ స్టేషన్ కూడా గమనించినట్లయితే ఫైర్ స్టేషన్లో 3 వెహికల్స్ ఉంటాయి. 3 వెహికల్స్ కూడా ఎప్పుడు అందుబాటులో, ఎటువంటి ప్రమాదమైనా మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే దాని తర్వాత మనకి వచ్చాము కాన్ఫరెన్స్ హాల్కి వచ్చాము. కాన్ఫరెన్స్ హాల్లో అసలు ఏంటి సేఫ్టీ ఫీచర్స్, ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే సేఫ్టీ ఫీచర్స్లో సేఫ్టీ చెప్పిన తర్వాత ఇప్పుడు అసలైన FCAకి ఎంటర్ అయినాము. FCA అంటే ఫెర్టిలైజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మన లోకల్ వాళ్ళు RFCL అని పిలుస్తారు, ఎందుకంటే రామగుండంలో ఉంది కాబట్టి దీన్ని RFCL అని పిలుస్తాము. ఇది FCAను 1971 సంవత్సరంలో నిర్మాణం మొదలుపెట్టి 1980లో వాణిజ్యపరమైన ఉత్పత్తి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన కంపెనీ నష్టాల్లో కూరుకుపోవడం వలన మార్చి 1999లో మూసివేయడం జరిగింది. మీరు గమనించినట్లయితే అసెంబ్లీ అయిన తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో మాకు చక్కగా చెప్పిన తర్వాత, ఎలా జరుగుతుందని చెప్పిన తర్వాత వ్యూ పాయింట్ తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఆ వ్యూ పాయింట్లో అసలు మొత్తం RFCL ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న మొత్తం ఒక వ్యూ పాయింట్లో ఎలా ఉంటుందో RFCL మొత్తం భాగాన్ని కూడా మనకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలా మూసివేసిన RFCLని తిరిగి 2015 ఫిబ్రవరి నెలలో కేంద్రం RFCL పేరుతో తిరిగి పనులు స్టార్ట్ చేసింది. ఆగస్టు 7, 2016న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్వయంగా విచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని అంచనా వ్యయం 6,175 కోట్లు. వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి. మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే RFCL భాగాన్ని క్లుప్తంగా చూపించే ప్రక్రియ మీకు స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, చక్కగా మీకు ఇంకా దగ్గరగా తీయడం జరిగింది. RFCL ఎలా ఉంటుంది, ఎక్కడ వాటర్ ఉంటాయి, ఎక్కడ సోర్స్ ఉంటాయి, ఎక్కడ పవర్ ప్లాంట్ ఉంటుంది, అమోనియా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఆ బోగీస్ ఎలా వస్తున్నాయి, అన్నీ కూడా నేను వ్యూ పాయింట్లో మీకు చాలా చక్కగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పెట్టుబడుల్లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ 11% పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈ ప్లాంట్ డెన్మార్క్ మరియు ఇటలీ దేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడింది. ఇది గ్యాస్ బేస్ యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఈ ప్లాంట్కి 2 మిలియన్ల క్యూబిక్ మెట్రిక్ టన్స్ న్యాచురల్ గ్యాస్ ప్రతిరోజు అవసరం పడుతుంది. ఈ గ్యాస్ను ప్రాసెస్ చేసి అమోనియాను ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు కంట్రోల్ రూమ్ చూడబోతున్నాము. మీరు చూసినట్లయితే ఈ కంట్రోల్ రూమ్ ఇది.
ప్లాంట్ మాత్రం మరి అది హీట్ ఉంటుంది కదా సార్, బెల్ట్ కాలిపోవడానికి అవకాశం ఉండదా? హీట్ చల్లారే వస్తుంది. ఇప్పుడు అంతా ఏం జరుగుతుందో మొత్తం కంట్రోల్ రూమ్లో ఇక్కడ వీక్షించి ఏమైనా ప్రమాదం అయినా కానీ తెలుస్తుంది సార్. మొత్తం మీరే మొత్తం మానిటరింగ్ చేస్తారు ఇక్కడ ఉండి మొత్తం ఆర్ఎఫ్సీఎల్ మొత్తం ఆర్ఎఫ్సీఎల్ అమోనియా ప్లాంట్, యూరియా ప్లాంట్, ఓన్లీ అమోనియా ప్లాంట్ మొత్తం అంతా మానిటరింగ్ చేస్తారు సార్. ఓన్లీ అమోనియా, యూరియా స్టోరేజ్, అమోనియా యూరియా స్టోరేజ్. ఎయిర్ ప్లాంట్ ఒకటి ఉంటుంది పక్కన, నైట్రోజన్ సప్లై చేయడానికి లాస్ట్లో. ఇప్పుడు మేము ఈ రన్నింగ్ నడిచే బెల్ట్ చూడొచ్చు. ఇది మానిటరింగ్ చేస్తారు సార్ ఎప్పటికప్పుడు. ఇది తెలుగా ఇంగ్లీష్ అక్కడ హిందీ. అవునా, థ్యాంక్ యూ సార్. వాట్ ఈస్ దట్ సార్? That is for the urea feed solution. After that, it go to that drilling tower, na, you see. Okay. That it's like solution that is falls from the top. That's a urea plant generator. Okay, okay. Urea plant is turning. That's the plant. If you go to the field, థ్యాంక్ యూ సార్. అలా ఉత్పత్తి అయిన అమోనియాను యూరియా తయారీకి ఉపయోగిస్తారు. దీనికి అవసరమైన న్యాచురల్ గ్యాస్ సరఫరా కోసం గుజరాత్ స్టేట్ పేటెంట్ లిమిటెడ్ అనగా GSPL సంస్థతో 20 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకుంది. గ్యాస్ సరఫరా కోసం కాకినాడ నుంచి రామగుండం వరకు 365 కిలోమీటర్ల ప్రత్యేక పైప్ లైన్ను GITL సంస్థ నిర్మించింది. దీనికి అవసరమైన 40 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయుటకు అంగీకరించింది. అదేవిధంగా ప్లాంట్ అవసర నిమిత్తం 0.5 TMCల నీటిని గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి తీసుకుంటారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకి 3850 మెట్రిక్ టన్నుల యూరియా మరియు 2200 మెట్రిక్ టన్నుల అమోనియా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 12.7 లక్షల టన్నుల ఫెర్టిలైజర్స్ను ఉత్పత్తి చేస్తారు. దీనిలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ను ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వకి సరఫరా చేస్తున్నారు. దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న రైతులకు చాలా సంతోషంగా పంటలు పండించుకునే అవకాశం ఉన్నది. ఇక పోయినట్లయితే అస్సలు స్కిప్ చేయొద్దు. అసలైంది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. యూరియా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో మనం చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్న బెల్ట్ కన్వేయరు, ఆ ప్రిల్లింగ్ ప్లాంట్ నుంచి బెల్ట్ కన్వేయర్ నుంచి డైరెక్ట్ ఆ బోగీస్లో ఎలా వెళ్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అడ్డంగా కనిపిస్తున్నది ఒక బెల్ట్. ఆ బెల్ట్ దగ్గర నుంచి ఎలా వస్తుందో ఏంటో మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి స్కిప్ చేయకండి. ఇక్కడ సూపర్వైజర్ పీలింగ్ టవర్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. విందాం ఏం చెప్తున్నాడు. पीलिंग टावर है, यूरिया प्लांट का पीलिंग टावर है. यूरिया बनता है, ये लिक्विड आके यूरिया बनता है नीचे हाँ, ये पीलिंग टावर है. इसमें बेल्ट है, हाँ, कन्वेयर बेल्ट, यूरिया कन्वेयर बेल्ट. यूनियर कन्वेयर बेल्ट जाए तो इसमें क्या है? साइलो. साइलो क्या मतलब? साइलो स्टोरेज. क्या स्टोरेज है? यूरिया स्टोरेज है. अच्छा है. यूरिया स्टोरेज ट्रांसपोर्ट है, मिलते हैं. वैगन बिल्डिंग. ओके, ठीक है, अच्छे है. आपका नाम है? मेरा नाम चित्रंदन. थैंक यू वेरी मच. మనం ఇప్పుడు ప్రీలింగ్ టవర్లోకి వెళ్తున్నాం. ఈ ప్రీలింగ్ టవర్ అంటే ఏమీ లేదు, అమోనియా అనేది లిక్విడ్లో ఉంటుంది. అమోనియా లిక్విడ్లో ఉన్నది పైనుంచి కిందకి పడగానే ఘన పదార్థాలు అవుతుంది. అమోనియా చిన్న చిన్న డ్రాప్స్ లాగా అయ్యి అమోనియాని మన ఘనస్థితి తీసుకొస్తుంది. గ్రానెల్లా ఉంటుంది అమోనియా. చూద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అమోనియా పడడం చూస్తున్నాం మనం.
అమోనియా ఓన్లీ నీరులాగా ఉండే అమోనియాని ఇప్పుడు మనం ప్యాకింగ్కి అనువుగా ఉండేటట్టు గ్రాన్యూల్స్ లాగా ఒక గింజల్లాగా మీరు గమనించినట్లయితే గింజల్లాగా వస్తుంది. చూడండి మా తమ్ముడు చేతితో పట్టుకున్నాడు. నైస్. ఒకసారి ప్రాసెస్ లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? అమోనియా ఎలా వస్తుంది అసలు? ఏంటిది అప్పుడు ఏంటి అంటే ఏంటిది అసలు? ఇప్పుడు అమోనియా అంటే అమోనియా ప్లాంట్ నుంచి వస్తుంది. ఓకే. యూరియాకి ఇన్పుట్స్ అమోనియా అండ్ CO2. సో రియాక్టర్లో అమోనియా CO2 మిక్స్ అవుతాయి. అండ్ అమోనియాని ఎక్సెస్లో మిక్స్ చేస్తారు. రీచార్ట్లియర్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది ఫేవరబుల్ అవుతుంది అని చెప్పేసి ఇది రియాక్షన్కి. నెక్స్ట్ అది అలాగా స్ట్రిప్పర్లోకి వచ్చి దాని యొక్క వేపర్స్ అవన్నీ వచ్చి రీకలెక్ట్ అయ్యి మళ్ళీ రీసైకిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫ్లాష్ అయినప్పుడు వేపర్స్ లిబరేట్ అవుతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి మార్చుకొని మళ్ళీ రియాక్షన్లో కలుపుతూ ఉంటారు. అవును. ఇప్పుడు ఈ చివరి దాకా వచ్చింది కూడా మళ్ళీ రియాక్టర్ దాకా వెళ్తుంది. అవును. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఈ డిజాల్వ్ అయిపోయిన యూరియా కూడా మళ్ళీ మనం వెనక తీస్తాం. అక్కడ ఇంకా స్ప్రేస్ ఉన్నాయి కదా. ఇదంతా అమోనియా సార్? ఇది యూరియా సార్? ఇది అమోనియా వేరు యూరియా వేరే సార్? ఇది అమోనియా ప్లస్ CO2 కలిపితే యూరియా వస్తుంది. అమోనియా ప్లస్ CO2 కలిపితే యూరియా వస్తుంది. అంటే అమోనియా అనేది లిక్విడ్లో ఉండే ఫార్మేషన్. ఈ ఎప్పుడైతే ఈ విధంగా అవుతున్న గ్రాన్యూల్స్ యొక్క దీన్ని మనం యూరియా అంటాం సార్. ఇది అంతేనా? పైనుంచి మరి అక్కడ అంత హైట్ నుంచి పడుతుంది కదా, CO2 మిక్స్ చేస్తాం సార్ దానికి? రియాక్టర్లో మిక్స్ చేస్తాం సరే. వాటర్ ఎందుకు అట్లా చేస్తాం సార్? స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్ ఎందుకు? నీమ్ ఆయిల్ సార్? నీమ్ ఆయిల్ అంటే ఇప్పుడు మన వేపది ఆయిల్, వేప చెట్టు ఆయిలా? అంటే దీనికి అలా చేయడం వల్ల ఇంకా ప్రకృతి ఇంకా కాపాడడం కోసం, అంటే భూమి సాయిల్ పెంచుకోవడం కోసం, అమోనియా లాస్ తగ్గించడం కోసం. అంతేనా? ఇప్పుడు ఇది ఇలా కింద చల్లేస్తే మట్టిలోకి అమోనియా లాస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి CSIR రీసెర్చ్ ఇది యూరియా సార్, యూరియా పిల్స్. సో ఈ పిల్స్ అనేది మనకి బిల్డింగ్ టవర్ నుంచి వస్తున్నాయి. సో దీనికి ఇన్పుట్స్ వచ్చేసి అమోనియా అండ్ CO2. ఇది CO2 అమోనియా రెండు మనం అమోనియా ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. రెండు వచ్చి రియాక్టర్లో మిక్స్ అవుతాయి. అండ్ మొత్తం 155 kg ప్రెషర్ రియాక్టర్ అండ్ టెంపరేచర్ అరౌండ్ అంతే ఉంటుంది, 180 అలా ఉంటుంది అవుట్లెట్. సో అవి స్ట్రిప్పర్కి వెళ్తాయి. స్ట్రిప్పర్కి వెళ్ళి అమోనియా అన్కన్వర్టెడ్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ రికవర్ చేస్తుంది. సో మిగిలింది యూరియాని కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది 45% అవుతుంది. సో ఆ తర్వాత ఇందులో అమోనియం కార్బోనేట్ అనే ఒక ఇంటర్మీడియట్ కూడా ఫామ్ అవుతుంది రియాక్టర్. దాన్ని LP డికంపోజర్, MP డికంపోజర్, LP డికంపోజర్ ఈ రెండు స్టేజెస్లో డికంపోజ్ చేస్తుంది. ఇంకా మిగిలిన ప్రాసెస్లో జనరేట్ అయిన వాటర్ని వ్యాక్యూమ్ సెక్షన్స్ ద్వారా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి మొత్తం ప్రాసెస్లోనే జరుగుతుంది. దీనికి మళ్ళీ మనం పారామీటర్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి. N/C రేషియో, H/C రేషియో ఇవన్నీ మెయింటైన్ చేయాలి. దీనిలో అక్షరాలు చెప్పాలంటే దీనికి క్యాటలిస్ట్ ఉండదు, ఎందుకంటే ఇది ఫాస్ట్ రియాక్షన్ బాగా. ఇది అక్షరాలు చెప్పాలంటే ఒక రియాక్టర్ మాకు రోజు గ్రామంలో చూసినట్లయితే ఒక రియాక్టర్ పెద్దగా ఉంది, దాని నుంచి పొగత్తా ఉంటుంది. అసలు ఏంటి కదా మాకు తెలియదు వాస్తవానికి. అందులో వాస్తవానికి బయట అనేది ఏంటంటే అందులో అమోనియా అనే వాటర్ పోతూ ఉంటుంది. CO2 దానిలో రియాక్ట్ అయ్యి ఇలా మనకి యూరియా టైప్లో వస్తుంది అంటారు. అంతేనా సార్? మామూలుగా జనరల్గా తెలుసుకోవడానికి మామూలుగా దానికి యూరియా సింపుల్గా పోకుండా అక్కడ మన నీమ్ వాటర్ అనేది స్ప్రింక్లింగ్ చేసుకుంటూ ప్రతి గ్రాన్యువల్కి కూడా అందినట్టు చేస్తారు. అంతేనా సార్? నీమ్ అనేది బయట కెమికల్ ఫ్యాక్టరీ. ఆ బెల్ట్ మీద యూరియా ఎలా పడుతుంది, గ్రాన్యువల్స్ ఎలా వస్తున్నాయి, యూరియా గింజలు ఎలా పడుతున్నాయి మీరు గమనిస్తున్నారు. ఆ బెల్ట్ చూడండి ట్రఫ్ షేప్లో ఎలా పడుతుందో మీరు చూస్తున్నారు. ఆ నీమ్ అక్కడి నుంచి యూరియా వచ్చి ఈ బెల్ట్ ద్వారా
సార్ ఏంటి సార్ ఇది? ఏంటి సార్ లిక్విడ్ సైలో అంటే ఏంటి సార్ ఇది? స్టోర్ చేసుకునేది, దాచిపెట్టుకునేది. ఏదైతే యూరియా ఉందో ఆ యూరియాని స్టోర్ చేసుకునేది గది, స్టోర్ చేసుకునే గది. ఇక్కడి నుంచి మనం బ్యాగ్ పంపిస్తాం సార్. నుంచి లోడ్ అయితే టైం బొక్క అంటాడు. ఏది ట్రైన్? ఏది ఓ వస్తా, ట్రైన్ ఉంది కదా. దీనికి దగ్గరుండి మన వీటీసీ మేనేజర్ గారు దిలీప్ కుమార్ సార్ గారు కూడా పర్యవేక్షణ చేస్తూ మమ్మల్ని అందరూ కూడా చక్కగా వీక్షించడం జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పటికొచ్చి ఎవరు ఇలా చేయలేదు. ఫస్ట్ టైం ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము అందరూ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ రోల్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు తొందరగా 5 లక్షలు రావాలని కోరుకుంటున్నాను. రోల్ చేసినందుకు ఓవరాల్ కాస్ట్ కింద మా పేరు ఉంటుంది. ఇది వాళ్ళకి పడే కాస్ట్ కాస్ట్ అదే 299. 2099. మీకేం చెప్పడం జరిగింది అన్న? దాని ఒరిజినల్ కాస్ట్ ప్లస్ మనకి ఇప్పుడు సబ్సిడీ ఒరిజినల్ కాస్ట్ కేజీ ఎంత యూరియా చేత పట్టుకో, కొద్ది పైకి లేపు. ఓకే గుడ్. వీడియో అంతా నాకు బాగా చేయాలి. నిలబడతా తక్కువ వీడియో కోసం పోతాను. యూరియాని ఇట్లా ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి మిషన్ యూరియాని కిందకి కూడా తీసుకెళ్ళి బస్తాలతో పైకి తీసుకోవడానికి కింద మెటీరియల్ కావాలంటే ఇలా తీసుకో.
ప్రతి దగ్గర యూనిట్స్ ఉండడం చూస్తున్నాం మనం. ఏ యూనిట్కి ఆ యూనిట్ బస్తాలలో యూరియా ప్యాక్ చేసుకొని వ్యాగన్లలో వేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే ప్యాకింగ్ అవుతుందో, ప్యాకింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే బెల్ట్ కన్వేయర్లో ఇక్కడ ప్యాకింగ్ అవ్వడుతోనే అంతా ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ట్ కన్వేయర్తో మన ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వ్యాగన్స్లోకి. ఇక మా వాళ్ళు ఎక్కడ ఆతరం అవుతలేదు, అక్కడ ఫోటోలు దిగుతారు మమ్మల్ని వెళ్ళకుండా. అది మరీ దారుణం. చాలా ఖండించవలసిన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి. అవుతున్నావు ఈ కార్యక్రమం మొత్తం పర్మిషన్ తీసుకొని ఇంతమందికి చక్కగా RFCL చూపించడానికి కారకులైనటువంటి మా RG1 VTC మేనేజర్ గారు డినిల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరపున తెలియజేసుకుంటున్నాము. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మీరు చేసే లైక్స్ వల్ల మరిన్ని వీడియోస్ మేము మంచిగా చేయడానికి మాకెంతో ఆశ కలిగిస్తారని మరెంతో మిమ్మల్ని అందరూ కోరి ప్రార్థిస్తున్నాము. మీరందరూ ఇలాగే ప్రోత్సహించి నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అన్న. చాలా థ్యాంక్స్ అన్న, మీరు చాలా చక్కగా మమ్మల్ని తీసుకొస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. మీరు ఇట్లా నవ్వుతూ డ్రైవింగ్ చేస్తూ అందరిని తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. అలానే ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఎండింగ్కి వచ్చేసాం, చివరికి వచ్చేసాం. థ్యాంక్ యూ.